దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము అన్వేషణ అనగా వెతుకుట. వెతుకుడి మీకు దొరుకును. మత్తయి సువార్త 7:7 ప్రకారం అండి. రాజా ప్రణామము. ముగ్గురు ముక్త కంఠముతో పలికారు జ్ఞానులు. పరికించి చూశాడు రాజుగారు. రాజు వారిని కిరీటధారులైన ఆ ముగ్గురు విజ్ఞాన వీచికలు వెదజల్లుతూ గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నారు. అలసి సొలసిన వారి ముఖారవిందాలు, రాజసముతో కూడిన వారి వస్త్రధారణ, వారు ఎక్కి వచ్చిన ఒంటెలు, వారి సరంజామా అంతటిని చూడగానే వారు బహు దూర ప్రయాణము గావించి వస్తున్నారని గ్రహించాడు ఆ రాజు. ఎవరు మీరు? ఏమి కావాలి? వారిని ఆపాదమస్తకం వీక్షిస్తూ ప్రశ్నించాడు దర్పంగా హేరోదురాజు. రాజా, మేము తూర్పు దేశపు జ్ఞానులము. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను వెదుకుచు ఆయనను పూజింప వచ్చాము. వారిలో పెద్దగానున్నవాడు నమ్రతగా జవాబిచ్చాడు రాజుగారికి. ఆహా, యూదుల రాజా, ఇక్కడ నక్షత్రమా? హేరోదు గుండె గుబేలమన్నది. అయినా నిబ్బరించుకున్నాడు. అలాగా, ఎవరక్కడ? వెంటనే ప్రధాన యాజకులను శాస్త్రులను పిలువనంపుడి దర్పంగా తన సేవకులకు ఆజ్ఞాపించాడు. పిలువనంపిన వారు రావడము, శాస్త్ర గ్రంథాలు పఠించడము, సమాధానం చెప్పడం అన్ని క్షణాలలో జరిగిపోయినాయి. రాజుగారు కదండి, అన్నీ త్వరగా పనిళ్ళు అయిపోతూ ఉంటాయి. యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలీలను, నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని చదివి వినిపించారు. జ్ఞానులారా, విన్నారు కదా. మీరు వెళ్ళి ఆయనను పూజించి నేనును వచ్చి పూజించినట్లు నాకు వర్తమానం తెండి. కపటపు ఆలోచనతో, కపటపు నవ్వుతో వారిని సాగనంపాడు రాజు. వారు వెళ్ళి ప్రభువును దర్శించి దూతచే ప్రబోధింపబడి మరో మార్గానికి మరలారు జ్ఞానులు. ఇదంతా బాల్యం నుండి మనం మళ్ళీ మననం చేసే అంశమే కదండి క్రిస్మస్ అప్పుడు. అయితే మనం గమనించవలసినది ఆ తూర్పు దేశపు జ్ఞానుల అన్వేషణ లోక రక్షణార్థమే అరుదించిన ఆ బాలయేసుని కనుగొనుటకే. వారు పొందిన శ్రమ, పడిన వ్యయాస ప్రయాసలు బాలయేసుని వెతుకుటకే ఎన్నో ప్రదేశాలు, ఎన్నో రాజ్యాలు తిరిగి చివరకు హేరోదును చేరి ప్రభువును కనుగొన్నారు. వారి అన్వేషణ చివరకంటూ కొనసాగించి సఫలీకృతులై చాలా సంతోషించారు. కనుక ఏదైనా దొరకాలంటే దానికి మార్గం వెతుకుటయే అన్నది నిస్పష్టమైన మాట. ప్రభువు మనతో అదే సెలవిస్తున్నారండి. వెదుకుడి మీకు దొరుకును అని. మీరు నన్ను వెతికినడలా, పూర్ణ మనస్సుతో నన్ను విచారణ చేయునడలా మీరు నన్ను కనుగొందురు. ఇర్మియా గ్రంథం 29:13 ప్రకారం అండి. ఆయనను కనుగొనడానికి మనము ఏమి వెతకాలి, ఎలా వెతకాలి, ఎప్పుడు వెతకాలి అని ప్రశ్నించుకుంటే పరిశుద్ధ వాక్యమే మనకు విశదీకరిస్తుందండి. అలాగా వెతికినచో ఏమి పొందగలమో కూడా సెలవిస్తుంది. పరిశీలిద్దామండి వాక్యంతో. మీరు పైనున్న వాటినే వెతుకుడి. కొలస్సీ పత్రిక 3:1 ప్రకారం. ఏమేమి పైనున్నవి అని ప్రభువు మనకి సూటిగా జవాబిస్తున్నారండి. ఏమంటే, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి. కీర్తన గ్రంథము 105:4 అండి. యేసు బాలునికి బలవంతుడైన దేవుడు అని మరొక పేరు కలదు కదండి కీర్తన గ్రంథంలో. ఆయనను వెతుకుట వలన మీరు బలము పొందుదురు అని వాక్యము హెచ్చరిస్తుంది. మనము శారీరక బలాన్నే కాక అపవాదితో పోరాడడానికి ఆత్మీయంగా పడాలంటే ఆయనను వెతకాలి. మూడవదిగా ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6:33 ప్రకారం. మన తాపత్రయం అంతా ఏమి తినాలి, ఏం త్రాగాలి, ఏం సంపాదించాలా, ఎంత కూడబెట్టుకోవాలనేదే తాపత్రయం కదండి. ఆయన చెప్పినట్లుగా ఆయన రాజ్యాన్ని వెతికితే అక్కడ ఆకలి దప్పులే ఉండవంట. ఒకవేళ ఆయన రాజ్యాన్ని వెతకకుండా వెర్రివాడవై ప్రాణముతో తినుమో త్రాగో సుఖించుమని డంబాలు పలికితే ఫలితము మనందరికీ తెలిసిందే కదండి. జాగ్రత్త పడాలి. 4వదిగా సమాధానమును వెతికి దానిని వెంటాడుము. కీర్తన గ్రంథం 34:14. యేసు బాలునికి సమాధానకర్త అని నామాంతరం కదండి. ఆయనతో సహవాసం చేసినచో నీకు సమాధానం కలుగును. యోబు గ్రంథం 22:21 ప్రకారం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ప్రకటన గ్రంథం 3:21 ప్రకారం ఆయన అంటున్నారు. తలుపు తీస్తున్నామా? ఆయనను అపహసింపచేస్తున్నామా?
ఆలోచించుకుందామండి. సమాధానమును వెతుకుటే కాదు, దాన్ని వెంటాడవలెనట. అనగా ప్రభు కొరకే దొరికే వరకు కూడా వెతుకుతూ ఉండాలి. అన్వేషకుడివై అన్వేషించాలి, అదే వెంబడించడం. 5వదిగా ఆయన మహిమను, ఘనతను, అక్షయతను వెతకాలండి. రోమాపత్రిక 2:7 ప్రకారం. అప్పుడే ఆయన మహిమలోనికి మార్చబడతాము, ఘనముగా ఆయన రాజ్యంలోనికి చేర్చబడి అక్షయమైన నీతి కిరీటమును పొందుతాము. వాటిని వెతికితే ఆయన మనకు నిత్య జీవమును ఇస్తానని వాగ్దానము చేశారండి మన ప్రభు. అక్షయమైనది అంటే క్షయమైనది కానిది. క్షయమైనది అంటే మరణించేదండి, అంటే నాశనం అయ్యేది. అక్షయమైందంటే సజీవంగా జీవము కలిగినది అని అర్థమండి. 6వదిగా ఆయన ప్రసన్నతను చూడగలిగే వరము మనము వెతకాలి. కీర్తన గ్రంథం 27:4 ప్రకారం, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, యెహోవా మందిరములో నివసించుటకును వెతికినట్లయితే ఆపత్కాలంలో ఆయన తన గుడారం మాటన పర్ణశాల యందును దాచిపెడతాడు. ప్రసన్నతను వెతుకుచు చూడగోరుతున్నామా? మరి ఆయనను వెతికితే మరెన్నో ఆశీర్వాదములు దేవుడు అనుగ్రహిస్తాడండి. తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. విలాపవాక్యములు 3:25 ప్రకారం. యెహోవాను వెతుకువారు హృదయం నందు సంతోషించెదరు. కీర్తన గ్రంథం 105:3 ప్రకారం. నిన్ను వెతుకువారందరూ నిన్ను కూర్చి ఉత్సహించి సంతోషించెదరు. విలాపవాక్యములు 3:25 ప్రకారము. నన్ను కనుగొనివాడు జీవమును కనుగొను. సామెతల గ్రంథము 8:35 ప్రకారము. నీవు జాగ్రత్తగా వెతికిన ఎడల, దేవునిని వెతికిన ఎడల ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. యోబు గ్రంథము 8:6 ప్రకారము. ఆయన తన ప్రత్యక్షత అనుగ్రహిస్తాడు. ద్వితీయోపదేశ కాండము 4:29 ప్రకారము. అదేవిధంగా ఇర్మియా గ్రంథం 29:13 ప్రకారము. నీవు జాగ్రత్తగా దేవునిని వెతికినడల ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. యోబు గ్రంథం 8:6 ప్రకారం అండి. స్తుతి వాక్యము మన నోట ఉంచుతాడు, మన ప్రాణములు తెప్పరిల్లు చేస్తాడు. కీర్తన గ్రంథము 22:26. ఇటు రీతిగా దేవుడు మనము ఏమేమి వెతకాలి, ఎట్లా వెతకాలి, ఎవరిని వెతకాలి, ఎప్పుడు వెతకాలి అన్నది మనకు దేవుడు క్షుణ్ణంగా కొన్ని మాటలు నేర్పించినందుకు వేలాది స్తోత్రం అండి. మరికొన్ని మాటలు రేపు దేవుడు నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రములండి. ఆమేన్.